ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానిస్టేబుల్ మేడం, ఇతని కాలికి షూస్ ఉండాలి, బ్లేజర్ కూడా ఉండాలి. అవి ఎక్కడున్నాయి? అవేం లేవు మేడం. లేవా? రూమ్ అంతా చెక్ చేశారా? మొత్తం చెక్ చేశాను సార్, ఏమీ లేవు. వాచీ పర్సు దొరికితే ఎవిడెన్స్ లిస్ట్లో తీసి పెట్టుకున్నాం. సరే, ఇక మీరు వెళ్ళండి. మర్డర్ ఇక్కడ జరగలేదు కేడి, ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చారు. రక్తం ఇక్కడే స్పిల్ అయింది కదా. బ్లడ్ అయితే ఉంది, కానీ మర్డర్ ఇక్కడే గనక జరుగుంటే ఇక్కడ పెనుగులాట జరిగినట్టేం లేదు. ఇదిగో ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి. ఏదో డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు మర్డర్ స్పాట్ చాలా క్లీన్ గా ఉంది. అవును, ఇంత మనిషిని చంపాలంటే ఖచ్చితంగా పెనుగులాట జరిగి ఉండాలి. పైగా చంపిన వాళ్ళు అన్నీ వదిలేసి ఇతని షూ అండ్ బ్లేజర్ ఎందుకు తీసుకుని వెళ్తారు? కరెక్ట్ జేడి, అంటే హత్య ఎక్కడో జరిగింది. అది ఆఫీస్లోనే. ఇక్కడున్న వాళ్ళకెవరికో నిజం తెలుసు, అది మనం కనుక్కోవాలి. మేనేజర్ ఎలాంటివాడు? అంటే ఆఫీస్లో అతనంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేడం, నేను ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ని. సార్ చాలా మంచివారు. మా అందరికి ఏ ప్రాబ్లం వచ్చినా సారే దగ్గరుండి చూసుకునేవారు. ఓకే, అంటే అతన్ని చంపే అవసరం ఆఫీస్లో ఎవరికి లేదు అంటారు, అంతేనా? లేదు మేడం. ఒక నిమిషం, మీరు చెప్పండి. అలాంటిదేం లేదండి. ఓకే, ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉన్నాయి. ఏమేం జడి, ఎందుకు అలా చూస్తున్నావు? రూమ్ అంతా చాలా క్లీన్ గా ఉంది కదా కేడి. రోజు మార్నింగ్ ఆఫీస్లో ప్రతి క్యాబిన్ క్లీన్ చేస్తారు కదా. ఆ క్లీన్ గా ఉండడం కాదు కేదార్, మరీ ఎక్కువ క్లీన్ గా ఉంది కదా. అంటే ఎవరో కావాలని మొత్తం క్లీన్ చేసినంతలా క్లీన్ గా ఉంది. అవును జడి, పొద్దున్నే మనం చూసినప్పుడు బుక్స్, ఫైల్స్ అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి కదా. ఇప్పుడేంటి ఇలా ఉన్నాయి? అమ్మా,
ఏమేం కేడి? ఏదో గుచ్చుకుంది. గ్లాస్ ముక్కలు ఇక్కడ ఉన్నాయేంటి? చుట్టూ ఇది పగిలినట్టు కూడా అనిపించట్లేదే. నువ్వు చెప్పినట్టు ఇక్కడ మొత్తం క్లీన్ చేసినట్టున్నారు. మన అనుమానమే నిజమైంది. ఈ రూమ్లోనే ఏదో జరిగింది. ఆ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా క్లీన్ చేశారు, కానీ ఇక్కడ తుడవడం మర్చిపోయారు. కానిస్టేబుల్, చెప్పండి మేడం. ఈ గ్లాస్ పీస్ ని టెస్ట్ కి పంపించండి. అలాగే మళ్ళీ రూమ్ అంతా ఒకసారి చెక్ చేయమనండి. ఓకే మేడం. అలాగే ఈ రూమ్ గురించి బాగా తెలిసిన వాళ్ళని పిలిపించి రూమ్లో మిస్సింగ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడమని చెప్పండి. సరే సార్. లేడీస్ హెయిర్, దీన్ని కూడా టెస్ట్ కి పంపించండి. కానిస్టేబుల్, దీని మీద కూడా టెస్ట్ చేయండి. బ్లూ బ్యాంగిల్స్. సార్ చాలా మంచివారు. మా అందరికి ఏ ప్రాబ్లం వచ్చినా సారే దగ్గరుండి చూసుకునేవారు. ఆఫీస్లో అందరూ మేనేజర్ చాలా మంచివాడని చెప్తున్నారు. ఒంటి నిండా అన్ని కత్తిపోట్లు. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం కేడి. జడి, సీసీ కెమెరాస్ కూడా వర్కింగ్లో లేవు కదా, ఎవరూ ఏమీ చూడలేదు అంటున్నారు. మేడం, నేనే సీసీ కెమెరా ఇన్ఛార్జిని. మీరు రమ్మని చెప్పారట. మీ ఆఫీస్లో సీసీ కెమెరాస్ పనిచేయకపోతే పట్టించుకోరా? సారీ మేడం, మార్నింగే పాడయ్యాయి. ఇప్పుడు రిపేర్ చేయిస్తాను మేడం. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి మేనేజర్ రావడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఎవ్వరూ చూడలేదా? అంటే సస్పీషియస్ గా మీకేం అనిపించలేదా? అలా ఏం లేదు మేడం. బాగా ఆలోచించి చెప్పండి. ఆలోచించే చెప్తున్నాను సార్. పొద్దున్న నుంచి రిపేర్ కోసం తిరుగుతూనే ఉన్నాను. కౌశికి మేడం వాళ్ళు వెళ్ళాక అలాంటిదేం చూడలేదు.